రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీ కాంగ్రెస్ కు మోదం ఖేదం మిగిల్చాయి. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అంచనాలు తలకిందులయ్యాయి. హర్యానాలో బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు పనిచేయలేదు? మోదీ ప్రభుత్వంపై తిరగబడిన రైతులు మళ్లీ బీజేపీకే పట్టం కట్టారా? బీజేపీతో అవగాహనలో భాగంగానే హర్యానాలో ఆప్ ఒంటరిగా పోటీ చేసిందా? కశ్మీర్ ప్రజలు ఎలాంటి ఆకాంక్షలతో కాంగ్రెస్ కూటమిని ఎన్నుకున్నారు? ఎందుకు కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా సాగుతుందా? హర్యానాలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలడం బీజేపీకి లాభించిందనే చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని అంచనా వేసిన హస్తం పార్టీ ఆశలు తలకిందులయ్యాయి. చివరకు ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తారుమారయ్యాయి. హర్యానాలో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా బలంగానే పనిచేసిందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో జాట్ వర్గం కాంగ్రెస్ వైపు మళ్లినట్లు బీజేపీ గ్రహించింది. దీనికి రెజ్లర్ల ఆందోళన కూడా తోడవడంతో బలమైన ఓబీసీ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు నాయబ్ సింగ్ షైనీకి అధికార పగ్గాలు అందించింది. దీంతో జాట్ వర్సెస్ ఇతరులు అన్నట్లు సాగిన పోరాటంలో పైచేయి సాధించింది. దీనికి తోడు దళితుల్లో బలమైన జాట్ వర్గం కాంగ్రెస్ పక్షం వహించగా వారిలో మిగిలిన కులాలు బీజేపీ వైపు మళ్లాయి. మరోవైపు కాంగ్రెస్ జాట్ దళిత కూటమి ఏర్పాటు చేసింది. బీజేపీ అండ్ జాట్ కూటమితో హస్తం పార్టీ దూకుడు తగ్గించాల్సి వచ్చింది. ముఖ్యంగా జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అర్బన్ ఓటర్లను కోల్పోతామని ఆందోళన చెందింది. దాంతో సీఎం అభ్యర్థి పేరు ప్రకటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో ఆయన తన మద్దతుదారుల్లో 72 మందికి టికెట్లు ఇచ్చారని పార్టీలోనే విభేదాలు వచ్చాయి. దళిత నేత ఎంపీ కుమారి శైలజ అలాగే మరొకరు భూపేందర్ సింగ్ హుడా మధ్య విభేదాలతో కాంగ్రెస్ రెండుగా చీలింది. ఈ ఇద్దరు నేతలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేకపోయాయి. హర్యానాలో జాట్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 35 నుంచి 40 సీట్లలో జాట్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందనే భావన చాలా మందిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ 35 మంది జాట్ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. అయినప్పటికీ ఇది ఫలించలేదు. ఐఎన్ఎల్డీ బరిలోకి దింపిన జాట్ అభ్యర్థుల్లో కన్నా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జాట్ అభ్యర్థులే తక్కువ స్థానాల్లో గెలిచారు. జాతేతర కమ్యూనిటీ దళితుల ఓట్లను కూడగట్టుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. ఈ కుల సమీకరణలే కాంగ్రెస్ ను దెబ్బకొట్టాయి. మూడు రైతు చట్టాల అంశం హర్యానాపై కూడా ఉంటుందని భావించారు. కానీ అది జరగలేదు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కూడా తమకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ నమ్మింది. కానీ ఇవి కాంగ్రెస్ కు ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లో పతకం కోల్పోయిన వినేష్ ఫోగాట్ కాంగ్రెస్ లో చేరారు. ఆమెను జులనా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ బరిలోకి దింపింది. వినేష్ ఫోగాట్ గెలిచినప్పటికీ రెజ్లర్ల అంశం ప్రభావం అక్కడ కనిపించలేదు. ఇక హర్యానాలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఆశలు అడియాసలయ్యాయి. హర్యానాలో ఆప్ కు అట్టడుగు స్థాయి నుంచి మద్దతు దక్కలేదు. బీజేపీ కాంగ్రెస్ లతో పోలిస్తే అంత బలపడని కారణంగా విజయం సాధించలేకపోయింది. స్థానిక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది. హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి ఆప్ ఓటమి పాలైంది. మరోవైపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా చిన్న పార్టీలకు మాత్రం ఈ ఎన్నికల్లో గ్రహణం పట్టింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి నిషేధిత జమాతీ ఇస్లామీ ఎన్నికల ప్రక్రియలోకి అడుగుపెట్టింది. దశాబ్దాలుగా ఎన్నికల్ని బహిష్కరిస్తూ వచ్చిన జమాతీ ఈసారి ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకుంటుందని అంతా అంచనా వేశారు. ఇంజనీర్ రషీద్ కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ అనూహ్యంగా జమాత్ తో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది.
జమాత్ మద్దతుతో దిగిన అభ్యర్థులంతా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కేంద్రంలో కీలక పదవులు నిర్వహించిన గులాం నబీ ఆజాద్ 2022లో ఆ పార్టీతో తెగదంపులు చేసుకుని సొంతంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ సైతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఓట్లను చీల్చేందుకే బీజేపీ చిన్న పార్టీల్ని తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు ఉండటమే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఎన్నికల ముందు ప్రచారం కోసం ఇంజనీర్ రషీద్ కు బెయిల్ ఇవ్వడం కూడా ఈ అభిప్రాయాలకు ఊతం ఇచ్చిందంటున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ లో బీజేపీకి అధికారం దక్కకపోయినా ఆ పార్టీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది. గతంలో 25 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి మరిన్ని స్థానాల్ని తన ఖాతాలో వేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఓటింగ్ పరంగా చూస్తే ఎన్సీ కంటే ముందుంది. భవిష్యత్తులో పొత్తులు కుదిరితే మాత్రం అధికారం అందుకోవడం ఏమాత్రం కష్టం కాదని సంకేతాలిస్తోంది. ఇప్పటికే గవర్నర్ నియమించే 5 సభ్యుల మద్దతు కమలం పార్టీకి దక్కనుంది. ఈ ఎన్నికల్లో పొత్తులు లేకపోయినా జమ్మూలో విస్తరించాలనుకునే పార్టీలు బీజేపీతో జట్టు కట్టే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో జమ్మూ ప్రాంతానికి ప్రాధాన్యం పెంచడం కమలం పార్టీకి కలిసొచ్చింది. దీనికి తోడు ఎల్జీ పాలనలో వేర్పాటువాదుల్ని బలంగా అణిచివేయడంతో కశ్మీర్ తో పోలిస్తే ప్రశాంతంగా ఉండే జమ్మూలో పార్టీ ఇమేజ్ పెరిగింది. దాంతో కశ్మీర్ కేంద్రంగా పనిచేసే పీడీపీ, ఎన్సీ లాంటి పార్టీలు జమ్మూకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.